హలో ఫ్రెండ్స్, ఇట్స్ షో టైమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రభాస్ బర్త్డే సందర్భంగా వీడియో అప్లోడ్ చేయాల్సింది, కానీ కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. నేను రాజా సాబ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తానని చెప్పారు, కానీ సాంగ్ నవంబర్ 1st వీక్ పోస్ట్పోన్ చేశారు. అలాగే 4G నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ వచ్చింది. నేను ప్రభాస్ బర్త్డే సందర్భంగా కల్కి సెలార్ నుంచి కూడా పోస్టర్ రిలీజ్ అయింది. కానీ అందరూ ఈగర్లీగా వెయిట్ చేసేది స్పిరిట్ అప్డేట్ ఏమైనా వస్తుందని. నేను నైట్ 11:30 ఆ టైంలో స్పిరిట్ ఒక బ్యాడ్ హ్యాబిట్ అని ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం డార్లింగ్స్, మొత్తానికి చూసేస్తామా. వీడు కొత్త ఎంట్రీ. ఇది నీ పెరేడ్ గ్రౌండ్ కాదు. వాక్ ఫాస్ట్. సార్, ఐపీఎస్ ఆఫీసర్ సార్, అకాడమీ టాపర్ సార్. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండవు, ఓన్లీ నంబర్స్. వీడికి ఆ బ్లాక్ స్లేట్ ఇచ్చి డీటెయిల్స్ రాసి లెఫ్ట్ రైట్ సెంటర్ ఫోటోస్ తీయండి. వాడు వీడు ఏంటి సార్, కాస్త డెకరం మెయింటైన్ చేయండి సార్ ప్లీజ్. వీడి గురించి విన్నాను, యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్లో తేడా ఉండదని. కాండక్ట్ ఇష్యూస్ వల్ల ఓసారి టర్మినేట్ అయ్యాడని. చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్ లో ఎలా బిహేవ్ చేస్తాడో. ఖైదీ యూనిఫామ్ ఏంటి సార్, ఇది రిమాండ్ పీరియడ్ కదా. Shut up! I hate civilian costumes in my compound. It has to be either khakis or kaidis. వీడు బట్టలు ఉడదీసి మెడికల్ టెస్ట్ కి పంపించండి. మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుండి ఒక చెడ్డ అలవాటు ఉంది. What? Right from my childhood, I just have one bad habit. This is called Sandeep Reddy style of way of presentation. ఎందుకంటే జస్ట్ ఒక ఆడియోలోనే ఆ మాత్రం హైప్ ఉందంటే, ఒకవేళ జస్ట్ ఇమాజిన్ ఆ విజువల్స్ ఎలా ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. జస్ట్ ఈ ఆడియో క్లిప్ లోనే మూవీ ఎంత ఎమోషనల్ గా ఉంటుందో తెలిసింది. ప్రభాస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఫస్ట్ టైం కనిపిస్తున్నాడు. స్పిరిట్ ఆడియో గ్లిమ్స్ విన్న తర్వాత భయ్యా, ఇట్స్ గోయింగ్ టు బి రాక్. ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ వాళ్ళతో సందీప్ రెడ్డి కాంబినేషన్. సినిమా గురించి ఏం తెలియదు, కానీ ఈ ఆడియో టీజర్ విని తర్వాత చెప్తున్నాను, ఇట్స్ గోయింగ్ టు బి రాక్. ఖచ్చితంగా ఇప్పుడే చెప్తున్నా, ఈజీగా 1000 కోట్లు వస్తుంది సినిమాకి. అసలు సినిమా స్టోరీ ఎవరికేం తెలియదు, కానీ ఈజీగా 1000 కోట్లు వస్తుంది. ఫస్ట్ టైం ప్రభాస్ ఒక సిన్సియర్ కాప్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో వివేక్ అబ్బాయి కూడా ఉన్నాడు. ఇంకెలా ఉంది భయ్య స్పిరిట్ మీద ఎక్స్పెక్టేషన్? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది నాకు మూవీ మీద. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మరో వీడియోలో కలుస్తాం. జై హింద్.